కారణం ఏదైతేనే రవితేజ ఈగల్ సినిమాను మొన్నటి సంక్రాంతి బరి నుంచి తప్పించడమే మంచిదైంది. లేదంటే ఆ గాలిలో కొట్టుకుపోయి ఉండేది. హనుమాన్ సినిమా దెబ్బకు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకే ప్రేక్షకులు కుర్చీని మడత పెట్టేశారు. నాగార్జున నా సమరంగా సినిమా చావు తప్పి కన్నులట్టుపోయిన పరిస్థితి అయింది. ఇక శివకార్తికేయన్ సినిమా అంటారా, ఐలాన్, అది కూడా వాయిదా వేసుకుని చివరకు తెలుగులో రిలీజ్ కాకుండానే అదే తమిళ వెర్షన్ ను ఓటీటీలో పెట్టేసుకున్నారు. ఏం చేస్తారు పాపం. రవితేజ ఈగల్ సినిమా గురించి మొన్నెవరో అన్నారు, ఆకాశంలో ఎగిరే గెద్దకు ఎంతటి సునిశ్చిత దృష్టి ఉంటుందో ఈగల్ సినిమాలో రవితేజ పాత్రకు కూడా అంతే దృష్టి ఉంటుందన్నారు. ఏ దృష్టితో అన్నాడో కానీ సినిమా చూస్తున్నంతసేపు అస్సలు అర్థం కాలేదు. మరి రవితేజ ఏనాడో మామూలు కమర్షియల్ టిపికల్ తెలుగు హీరో అయిపోయాడు. ఆయన సినిమాల నుంచి కొత్తదనం ఎప్పుడో మాయమైపోయింది. ఇది కూడా అంతే, ఓ సాదా సీదా తెలుగు సినిమా అన్నమాట. ఎలివేషన్లు, బిల్డప్ల తెలుగు సినిమా హీరో మార్క్ సినిమా అంతే, అంతకు మించేం లేదు. మరి ఈగల్ సినిమాలో కథ ఏంటయ్యా అంటే, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాసిన ఒక వార్తతో అటు రా ఇటు సిబిఐ మండిపోయి ఏకంగా ఆ పత్రికనే మార్కెట్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. అది చూసి నవ్వొచ్చిందంటే నమ్మండి. ఇంతకీ ఆ వార్త ఏంటయ్యా అంటే, ఓ అరుదైన కాటంతో నేసిన బట్టకు సంబంధించిన వార్త అది. అబ్బో, ఇంతగా ప్రభుత్వం ఉలిక్కిపడిందంటే దాని వెనుక ఏదో పెద్ద స్టోరీనే ఉండి ఉంటుందనుకుని ఓ పరిశోధనాత్మక జర్నలిస్టు తలకోన అడవికి వచ్చేస్తుంది. గతంలో నానా భీభత్సమైన వీరోచితమైన చరిత్ర ఉండి హఠాత్తుగా పెళ్ళానికి ఇచ్చిన మాట కోసమో మరో కారణంతోటో బుద్ధిమంతుడై అజ్ఞాతంగా బతికే హీరోల కథలు గతంలో బోలెడు చూశాం కదా. ఇది అంతే. కాకపోతే ఈ హీరో పత్తి వ్యాపారం చేసుకుంటాడు. పత్తి వ్యాపారం అంటే పత్తి వ్యాపారమే, మరేం అర్థం వెతుక్కోకండి. అక్రమ ఆయుధాలన్నీ కొల్లగొడుతుంటాడు. తనకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ ప్రేమ కథ, మధ్యలో భీకరమైన యాక్షన్ సీన్లు. అందరికీ ఇప్పుడు కేజీఎఫ్ జ్వరం పట్టుకుంది కదా, ఎంతటి అరివీర భయంకరమైన యాక్షన్ సీన్లు ఉంటే అంత గొప్ప సినిమా అనుకునే భ్రమల కాలం. మరి మనం మాత్రం ఏం చేస్తాం. హీరోయిన్ మరొక ఆమె ఉంటుంది, ఉండి లేనట్టుగా ఉంటుంది. పాటలు ఉన్నాయి, అవి కూడా అంతే, ఉండి లేనట్టుగా అలా ఉంటాయి అంతే. కథలో అంతగా మెరుపులు లేవు, మలుపులు లేవు, ఏదో అలా నడుస్తూ ఉంటుంది. నవదీప్ కూడా ఉన్నాడు. గతం నుంచి వర్తమానానికి, వర్తమానం నుంచి గతానికి మధ్య సరైన స్విచ్ ఓవర్లు లేవు. దాంతో స్క్రీన్ ప్లే గందరగోళంగా మారింది. ఎటొచ్చే దర్శకుడు మంచి సినిమాటోగ్రఫర్ కదా, ఆ నైపుణ్యం విజువల్స్ లో కనిపించింది. రకరకాల ఆయుధాల రూపకల్పన కూడా క్రియేటివ్ గా ఉంది. ఇక రవితేజ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఏమి ఉండదు కదా, నీళ్లు తాగినంత ఈజీ పాత్ర. కాకపోతే రవితేజ అంటే సహజంగానే తనదైన మార్క్ కామెడీ ఆశిస్తాం కదా, ఇందులో అదేం లేదు. అనుపమ పాత్ర ఫుల్ లెంగ్త్, కానీ నటనకు పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఏమీ కాదు. కావ్యాతాపర పాత్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు. అయినా సరే రవితేజ మారతాడు అనుకుంటున్నారా? నెవ్వర్. ఇలాంటివి సినిమాలు చేస్తూనే ఉంటాడు. ధమాకా సినిమాలాగా ఎప్పుడో ఒకటి ఆరా పేలకపోదు, కథ నడుస్తూనే ఉంటుంది. అలా ఇలాంటిదే మరో పాత్ర, మరో సినిమా వస్తుంది త్వరలోనే. అంతే, అంతకు మించి ఏం ఆశించకండి. ఉంటాను మరి.